అధ్యక్ష కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అధ్యక్ష హార్టికల్చర్ విభాగం అనేది రద్దు చేశారు అధ్యక్ష. ₹1 కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్కే లేకుండా చేశారు అధ్యక్ష. మనం చేసినటువంటి కృషిని అంతా కూడా వీళ్ళు నిష్ప్రయోజనంగా మార్చడం జరిగింది అధ్యక్ష. తెలంగాణలో 12.12 లక్షల ఎకరాలకు ఉద్యాన పంటలకు సాగు ద్వారా 53.6 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేసే విధంగా కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడం అధ్యక్ష. ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్పెన్షన్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కింద మనం కొనసాగిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఒక ఆయిల్ పామ్ చెట్టు పెడితే అధ్యక్ష అది 40-45 ఏళ్ళు వస్తుంది అధ్యక్ష. మనకు 3 ఏళ్ల నుంచి ఆదాయం రావడం స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. ఏ పశువులు కూడా ఈ యొక్క ఆయిల్ పామ్ యొక్క చెట్లను ఆకులను తినేది లేదు అధ్యక్ష. ఎవరు దొంగల బారిన పడి ఎవరు ఎత్తుకపోయేది కూడా ఉండదు అధ్యక్ష. దానికి మనం ఎట్లయితే ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఆయిల్ని ఇండస్ట్రీస్కి పంపిస్తే వాళ్ళు దాన్ని డ్రింకింగ్ చేయడానికి వంట చేసుకోవడానికి యూజ్ చేయడానికి అవుతుంది అధ్యక్ష. దీని మూలంగా 7 సంవత్సరాల తర్వాత అధ్యక్ష 1 ఎకరా ఆయిల్ పామ్ వేస్తే ₹1,00,000 ఆదాయం వస్తుంది అధ్యక్ష. ఇది 3 సంవత్సరాల నుంచే ప్రారంభమైంది అధ్యక్ష. దీన్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే రైతులకు ప్రతి సంవత్సరం ఒక 40-45 ఏళ్ల వరకు ₹1,00,000 ఆదాయం 7 సంవత్సరాల నుంచి వస్తుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా NMEO OP పథకం కింద ఆయిల్ పామ్ సాగు రైతులకు అవసరమైన సహాయాన్ని కూడా ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అధ్యక్ష. 2024-25లో రాష్ట్రంలో 1,00,000 ఎకరాలకు ఆయిల్ పామ్ సాగు చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. ఇప్పటికే 77,857 ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరగగా 23,131 ఎకరాలకు అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పశు సంవర్ధక రంగానికి అధ్యక్ష ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగి గొర్రెలు ఇవ్వకుండానే గొర్రెలు ఇచ్చినట్టుగా రికార్డు రాసుకున్న ప్రభుత్వం అధ్యక్ష ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. పాడి పశువుల గురించి పంపకం గురించి గ్రామీణ జీవనానికి ఎంతో ఆర్థిక పుష్టిని ఇస్తుంది. పాలు మాంసం గుడ్లు ప్రజా జీవనానికి పోషణ అందించడంతో పాటు అదనపు ఆదాయం వస్తుంది అధ్యక్ష. పాల ఉత్పత్తి రంగంలో 62% చిన్న సన్నకారు మరియు భూమి లేని నిరుపేదలదే. వారు రాష్ట్రంలో పశు సంపదలో 70% వాటా పొంది ఉన్నారు. ఈ రంగంలో రాష్ట్రం 326.39 లక్షల పశు సంపదతో దేశంలో 8వ స్థానంలో ఉంది అధ్యక్ష. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి 29,816 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. మనకు మహాత్మా గాంధీ గారు ప్రజాస్వామ్యం యొక్క ఆత్మ గ్రామాలనే ఉంటుందని చెప్పేవాడు అధ్యక్ష. దాన్ని నిజం చేయడానికే మనం ఈ యొక్క పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు 29,806 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం ఎన్నో కోట్ల వ్యయంతో మిషన్ భగీరథను చేపట్టింది అధ్యక్ష. విధాన నిర్ణయాల్లో అమల్లో చోటు చేసుకున్న లోపాల వల్ల పైప్ లైన్లలో స్టోరేజ్ ట్యాంకులలో పంపింగ్లలో సంబంధించిన సమస్యలు అనేకం తలెత్తాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాల వల్ల ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సౌకర్యం లేదు అధ్యక్ష. స్వయం సహాయక సంఘాలు 50.41 కోట్ల అధ్యక్ష. ఒకప్పుడు దేశంలో అగ్రగామిగా నిలిచిన మహిళా స్వయం సహాయక సంఘాలు కొన్నేళ్లుగా గత ప్రభుత్వ అలసత్వంతో నిధుల లేమితో కుంటుపడ్డాయి అధ్యక్ష. పేద మధ్యతరగతి మహిళా అభ్యున్నతికి ఆర్థిక స్వావలంబనకు సహాయ సంఘాలను ఎంతో ఊతమిస్తాయి అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారి ఆదేశం అధ్యక్ష 1,00,000 మంది మహిళా సంఘాల సభ్యురాలతో మీటింగ్ పెట్టడం జరిగింది అధ్యక్ష పరేడ్ గ్రౌండ్ లోపల. ఆ మీటింగ్లో చెప్పినారు అధ్యక్ష, ఒక మహిళా సంఘంలో 10 మంది సభ్యురాలు ఉంటే వాళ్ళకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తాం అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా వడ్డీ లేని రుణం మహిళా సంఘాలకు ఇవ్వలేదు అధ్యక్ష. మనం ఇప్పుడు 63 లక్షలు ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యుల అధ్యక్ష 1 కోటి మంది మహిళలు పెరిగే విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. మీరు కూడా ఉన్నారు ఆ రోజు. అయితే అధ్యక్ష ఎప్పుడైనా అకారణంగా భర్త చనిపోయినా భార్య చనిపోయినా 10 లక్షల రూపాయల వరకు ఆ కుటుంబంలో పిల్లలు రోడ్డున పడకుండా భార్య అనాథగా మారకుండా అధ్యక్ష 10 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా అప్పు ఏదైనా తీసుకొని చెల్లించనుకుంటే మనమే ఆ అప్పు కూడా ఒక 2 లక్షల వరకు ప్రభుత్వం తరఫున చెల్లించే విధంగా కూడా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. మనం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అధ్యక్ష మహిళా సంఘాల మీటింగ్లు పెట్టి చెక్కులు పంపిణీ చేస్తుంటాం అధ్యక్ష. అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అధ్యక్ష నేను 2014లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్క చెక్ అంటే ఒక్క చెక్కు పంచలేదు అధ్యక్ష. నా దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి అధ్యక్ష. సబితా ఇంద్రారెడ్డి గారు నేను కలిసి ఎంతో మందికి ఎన్నో చెక్కులు పంచినాం అధ్యక్ష. మీరు కూడా వచ్చారు అధ్యక్ష. కానీ ఒక్క ఫోటో కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల ఒక్కరికి కూడా అసలు వడ్డీ లేని రుణమే ఇవ్వలేదు అధ్యక్ష. ఈ విధంగా ఈ ప్రభుత్వం మహిళలను కించపరిచింది అధ్యక్ష. అందుగురించే ముఖ్యమంత్రి గారు ఏం చేశారు అధ్యక్ష అంటే
మహిళలంటే మహాలక్ష్మి లాంటి వాళ్ళు అధ్యక్ష, వాళ్ళు సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో అధ్యక్ష అమ్మ ఆదర్శ పాఠశాలని ప్రతి పాఠశాలలో అధ్యక్ష 2 లక్షల నుంచి 35 లక్షల వరకు అధ్యక్ష చిన్న పెద్ద అన్ని పాఠశాలను గుర్తించి అక్కడ మౌలిక వసతులు పొందుపరచాలి. దానికి డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా, రన్నింగ్ వాటర్, టాయిలెట్స్ ఉన్నాయా లేవా, అదనపు తరగతి గదులు ఉన్నాయా లేవా అన్ని కూడా చూసి మహిళలే నిర్మాణం చేసేదానికి. ఎందుకంటే అధ్యక్ష మహిళా తల్లుల పిల్లల మీదే వాళ్ళకి ఎక్కువ ఆకాంక్ష ఉంటుంది అధ్యక్ష. ప్రతి మహిళ తన కొడుకు బిడ్డ డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని కలలు కంటారని చెప్పి మనం ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసుకొచ్చినాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు మొన్న జేఎన్టీ లోపల మీటింగ్ పెట్టి ఇంజనీరింగ్ కళాశాల యొక్క యజమాన్యాలను పిలిచి గత ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, మేము ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరం ఇస్తామన్న విషయాన్ని కూడా స్పష్టంగా యజమాన్యాలకు చెప్పి మీరు కర్మాగారాల్లాగా మారకండి, నిరుద్యోగ యువకులను తయారు చేసే కర్మాగారాల్లాగా మారకండి, మీరు ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయండి, మేము స్కిల్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దశ దిశ నిర్మాణం చేసి ఆకునూరు మురళి లాంటి వాళ్ళను, హరగోపాల్ లాంటి వాళ్ళను చాలా మంది మేధావులందరూ కూడా పిలిచి మాట్లాడి ఎప్పటికప్పుడు వాళ్ళతో ఏ విధంగా విద్యా వ్యవస్థను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో డిఎస్సిని కూడా అధ్యక్ష దాన్ని కండక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. తొందరలోనే ఒక 30,000 ఉద్యోగాలు కూడా ఉపాధ్యాయులను కూడా భర్తీ చేస్తాం అధ్యక్ష. ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు మనం ఆల్రెడీ ఇచ్చిన అధ్యక్ష. గత శాసనసభ సమావేశాల లోపల మన ఎమ్మెల్యేలందరూ కూడా తీసుకొని పోయి అధ్యక్ష లాల్ బహదూర్ స్టేడియంలో మా ద్వారానే మా నియోజకవర్గంలో ఉద్యోగాలు వచ్చే వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారు ఇప్పించారు అధ్యక్ష. నేను ఆ శాసనసభలో గతంలో 14 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధ్యక్ష నేను అడిగిన అధ్యక్ష మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, 107,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు, మీరు ఎప్పటికల్లా భర్తీ చేస్తారు, ఏ తేదీలో భర్తీ చేస్తారు, ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారు, మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించమంటే అధ్యక్ష అస్సలు మాట్లాడలేదు అధ్యక్ష. ఈ రోజు చెప్తున్నాం అధ్యక్ష, ఈ శాసనసభ సమావేశాల్లోనే ఈ వారం రోజులలోనే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం. నిరుద్యోగ యువకులకు ఎప్పుడు ఉద్యోగం ఇస్తాం, ఏ ఉద్యోగం ఇస్తాం, ఏ డేట్ కల్లా అపాయింట్మెంట్ ఇస్తాం అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. దానికి ప్రతిపక్ష శాసనసభ్యులను కూడా పిలుస్తాం అధ్యక్ష. వాళ్ళ చేతి నుంచి కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా, త్వరితగతిన ఉద్యోగాలు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నాం అధ్యక్ష. ఈ బీఆర్ఎస్ వాళ్ళు అది జీర్ణించుకోలేక అధ్యక్ష అది పోస్ట్పోన్ చేయాలని, అది ఇంకేదో చేయాలని, ఆలస్యం చేయాలని, వాళ్ళకి వచ్చే చెడ్డ పేరు మనకు రావాలని చెప్పి వాళ్ళు ఆందోళనకు వెనుకుండి దాన్ని ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. మనం మాత్రం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల లోపల ఈ ఉద్యోగాలను నిర్ణీత కాల వ్యవధి ప్రకారం దీన్ని మనం కొనసాగించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి మాట అధ్యక్ష సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల గురించే తెలంగాణ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా నియామకాలు నిర్ణీత కాల వ్యవధి లోపల చేస్తామన్నట్టు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష హైదరాబాద్ నగర